ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నకిలీ మద్యంలో మాజీ మంత్రి జోగి రమేష్ ఇన్వాల్వ్మెంట్ ఉందనేది పూర్తి సాక్ష్యాధారాలతో సహా మరి అతన్ని అరెస్ట్ చేయడం జరిగింది. అరెస్ట్ చేసినటువంటి సందర్భంలో డీటెయిల్గా అతను ఎప్పుడు ఎక్కడ ఎలా ఎవరైతే జనార్దన్ రావుతో వాళ్ళ అనుయాయులతో అతను ఏ రకంగా దీనికి కుట్ర బన్నారనేది క్లియర్గా కనబడతా ఉంది. ఒక ఉద్దేశపూర్వకంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మద్యం విధానాన్ని ప్రభుత్వం గత ప్రభుత్వంలో చేసినటువంటి తప్పుల వల్ల దాదాపు 30,000 మంది పైనే వాళ్ళ అక్రమ సంపాదనకి బలైపోయారు. అనేక మంది అనారోగ్యం పాలయ్యారు. ఇవాళ దాని మీద సిట్ వేయడం జరిగింది. ఆ సిట్ విచారణ పూర్తి స్థాయిలో జరుగుతూ ఉంది. ఇవాళ దీన్ని ప్రభుత్వం మీద ఒక నకిలీ మద్యాన్ని సృష్టించి ప్రభుత్వం మీద వేసి ప్రభుత్వాన్ని అస్థిరపరచాలనే ఒక దుర్మార్గమైనటువంటి ఆలోచనతో ఈ కార్యక్రమం అంతా చేశారనేది స్పష్టంగా కనబడుతోంది. ఎందుకనంటే ఎవరైతే ఈ కల్తీ మద్యం ఎక్కడైతే జరిగినటువంటి 2 ప్లేసెస్లో కూడా మొలకల చెరువు కానీ ఆ మొలకల చెరువులో జరిగినటువంటి దాంట్లో ఇన్వాల్వ్మెంట్ ఉండి అలాగే ఇబ్రహీంపట్నంలో జరిగిన దాంట్లో కూడా ఇన్వాల్వ్మెంట్ ఉన్నటువంటి జనార్దన్ రావు వీళ్ళిద్దరికీ ఉన్నటువంటి సంబంధాలు క్లియర్గా కనబడతా ఉన్నాయి. ఎప్పుడైతే 2006 నుంచి వీళ్ళు వ్యాపారంలో భాగస్వాములుగా ఉన్నారు.